నమస్తే అండి. నేను మీ డాక్టర్ రవీంద్ర నల్లగొండ, లంగ్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఇప్పుడు మనము న్యూస్‌లో చూస్తున్నాము. ఈ అక్కడక్కడ కొన్ని ఢిల్లీలో గాని, కర్ణాటకలో గాని, అంతకుముందు కడప కొన్ని ఆంధ్రాలోను, రాజమండ్రి దగ్గర ఇక్కడ కేసులు డిటెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఈ వానాకాలం మొదలైనాక వింటున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీలో దాదాపుగా 2300 కేసులు డిటెక్ట్ అయ్యాయని, లేదా కర్ణాటకలో దాదాపుగా 4300 కేసులు డిటెక్ట్ అయ్యాయని వింటున్నాం. అయితే మనకి ఇండియాలోకి ఈ వైరస్ అనేది 2009లో వచ్చింది. అప్పటిదాకా మన భారతదేశంలో ఈ వైరస్ సర్వైవ్ అయ్యేది కాదు. కానీ అప్పుడు ఒక పాండమిక్ వచ్చింది. పాండమిక్ అంటే అన్ని కంట్రీలో ఉన్న భూమండలం మీద ఉన్న దేశాలన్నిటికి అది స్ప్రెడ్ అయ్యి ఎక్కువ 11, 12 కంట్రీస్ కన్నా ఎక్కువగా ఎళ్ళిపోతే దాన్ని పాండమిక్ అంటారు. సో, అలా పాండమిక్ వచ్చినందువలన ఇండియాలోకి కూడా అదొచ్చి, అక్కడ దాని స్వరూపం మార్చుకొని, ఇండియా వాతావరణానికి సర్వైవ్ అవ్వటం మొదలుపెట్టిందది. సో, అప్పటినుంచి ప్రతి సంవత్సరం లైక్ అమెరికా గాని, యూకే గాని, ఆస్ట్రేలియా చూస్తే ఫ్లూ కేసెస్ అక్కడ చాలా కోల్డ్ కంట్రీస్‌లో ఎవ్రీ ఇయర్ కొన్ని వచ్చి వాళ్ళక్కడ మరణాలు జరుగుతా ఉంటాయి. అట్లా మన కంట్రీలో కూడా సీజన్‌లో ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి ఎన్నో కొన్ని కేసులు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులేంటంటే, ఇప్పుడు ఈ వానలు పడగానే కొన్ని కేసులైతే ఎక్కువైనాయి. అవి అలర్ట్స్ ఇవ్వటం జరిగింది. ఢిల్లీలో గానీ, కర్ణాటకలో కానీ. సో, ఇదేంటంటే ఈ న్యూస్‌లో అంటే దేని వలన వస్తుందని చూసుకుంటే, ఇది ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్ వలన వస్తుంది. అయితే ఇది పాత రకం యొక్క ఇన్‌ఫ్లుయెంజా వైరసే మళ్ళా ఇప్పుడు కూడా వస్తుంది. కొత్తదేమీ కాదు అంటారు. సో, ఇన్‌ఫ్లుయెంజా H1N1 PDM09 అనే వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ అనేది యూజువల్‌గా ఎందుకొస్తుంది అనంటే, శీతాకాలంలో వాటి యొక్క వాతావరణం యొక్క మార్పుల్లో ఆర్ద్రత అంటే తేమ ఎక్కువ పెరుగుతుంది. ఈ తేమ పెరగటం వలన వైరస్ యొక్క చుట్టూ సర్వైవల్ ఫ్యాక్టర్స్ ఎక్కువై ఈ చల్లగా ఉన్న నీరు ఎక్కువ అంటే వాతావరణంలో ఆర్ద్రత అంటే తేమ మాయిశ్చర్ ఎక్కువైనా అది సర్వైవ్ ఎక్కువయ్యి స్ప్రెడింగ్ ఎక్కువ చేసుకొని అక్కడి నుంచి జబ్బులు కాజ్ చేస్తుంది. సో, ఈ వాన పడవ అందరూ చూస్తున్నాం. అందరికి జలుబు, దగ్గు, తుమ్ములు వస్తున్నాయి. గొంతు నొప్పులొస్తున్నాయి, జ్వరాలొస్తున్నాయి. ఇవన్నీ పిల్లల నుంచి ఇంట్లో నుంచి పెద్దవాళ్ళకి వస్తున్నాయి. సో, అందులో పాటు అలానే వస్తది ఈ స్వైన్ ఫ్లూ కూడా. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఆయాసాలు పెరిగి మనకి ఎక్కువ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్ దాకా వచ్చి ఆక్సిజన్ తగ్గే ఛాన్సులుంటాయి. సో, కొన్ని డెత్‌లు కూడా జరిగినాయి మన ఇండియాలో. సో, ప్రతి సంవత్సరము అదర్ కంట్రీస్‌లో ఎట్లా జరుగుతుందో అట్లానే ఉంటుంది. సో, దీనికి మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రతి సీజన్‌లోనూ అవసరం. అయితే ఎవరెక్కువ జాగ్రత్తగా ఉండాలి అనంటే, యూజువల్‌గా సీనియర్ సిటిజన్స్ హూ ఆర్ మోర్ థాన్ 65 ఇయర్స్. షుగర్ ఎవరికైతే ఉండి కంట్రోల్‌లో లేకుండా, ఆ షుగర్ కంట్రోల్ లేకుండా కాంప్లికేషన్స్‌లోకెళ్తారు. కిడ్నీ డ్యామేజ్, తర్వాత అదర్ ఆర్గాన్స్ డ్యామేజ్ ఉండి వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది వాళ్ళకి. ఆస్తమా లాంటి కంట్రోల్ లేకుండా ఎక్కువ మందులు వాడే సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి, సిఓపీడీ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ వుమెన్ అలానే కొంతమంది ఇమ్యూనిటీ తగ్గిపోయి హెచ్ఐవి గాని, లేదా మందులు వాడుతుంటారు. స్టీరాయిడ్స్ క్రానిక్‌గా వాడుతుంటారు. లేదా ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతుంటారు ట్రాన్స్‌ప్లాంట్. వీళ్ళందరికీ చాలా సీరియస్‌గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సంక్రమించిన వాళ్ళకి ఖర్చులు కూడా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ దో బతికి. మామూలు వాళ్ళకి ఫ్లూ వచ్చినప్పుడు వచ్చి 2, 3 రోజుల్లో తగ్గిపోయి 5 రోజులు బాగైపోవటం వేరు. ఇలాంటి వాళ్ళకొస్తే వాళ్ళకి మందులు ఎక్కువ పడతాయి. జబ్బు ఎక్కువవుతుంది. ఆయాసాలొస్తాయి. ఒక్కోసారి హాస్పిటల్‌లో పడతారు. ఇవన్నీ జరుగుతాయి. సో, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది. అలా అని పానిక్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇన్ని చెప్తున్నాం కదా! పానిక్ ఉందా? అంటే ఈ జబ్బు గురించి పానిక్ అంత ఏమీ లేదు. ఎవ్రీ ఇయర్ వచ్చేలాగే వచ్చింది అని చెప్పి గవర్నమెంట్ కూడా క్లియర్‌గా డిక్లేర్ చేయడం జరిగింది. సో, వాళ్ళు చెప్పేదేంటంటే జాగ్రత్తలు తీసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, హ్యాండ్ హైజీన్ వాడండి, మాస్కులు పెట్టుకోండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరున్నారో వాళ్ళు సింప్టమ్స్ రాగానే ముందుగా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ చేసుకోండి. మందులు వాడండి. వ్యాక్సినేషన్ తీసుకోండి అని కూడా చెప్తున్నారు. వ్యాక్సినేషన్ అంటే H1N1కి ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాచ్‌ని వాటికి ఒక వ్యాక్సిన్ వస్తుంది. టీకాలొస్తాయి. ఈ టీకాలు వాళ్ళు ప్రతి సంవత్సరం కంపల్సరీగా వేసుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు. చిన్న పిల్లలు గాని, లెస్ థాన్ 5 ఇయర్స్. ఇప్పుడు ఇందాక చెప్పిన ఏ కేటగరీ లంగ్ డ్యామేజ్ ఉన్నవాళ్ళు గాని, ఉన్నవాళ్ళు ఇమ్యూనో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ వేసుకుంటే మంచిది. అయితే ఈ వైరస్ ప్రతి సంవత్సరం ఎందుకేసుకోవాలంటే, ఈ సంవత్సరం వచ్చిన వైరస్ మళ్ళీ వచ్చే సంవత్సరం ఉండదు. కొత్తగా మార్పులు చెందుతూనే ఉంటుంది. అందువలన పాత వైరస్సు నుంచి డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్ కొత్త వైరస్ కనుక వస్తే నెక్స్ట్ ఇయర్ దాని మీద పని చేయదు.
అందుకని ప్రతి సంవత్సరము ప్రపంచం అంతటా కొత్త వైరస్‌ని సంబంధించినటువంటి వ్యాక్సిన్ బ్యాచులుగా రిలీజ్ చేస్తూనే ఉంటారు. దీని దృష్ట్యా ప్రతి సంవత్సరము వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. కాపోతే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి అంటే, ఇది సాధారణమైన జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇవే ఉంటాయి మొదటి లక్షణాలు. సో, బాగా జ్వరమొచ్చి, గొంతు నొప్పొచ్చి, జలుబొచ్చి, తలనొప్పొచ్చి, కొంచెం వైరల్ ఫీవరు, ఒళ్ళు నొప్పులున్నాయంటే, ఇలాంటిదేమన్నా ఉందేమో మీకు దగ్గరున్న ఫిజిషియన్‌ని కలిసి చెక్ చేయించుకోవాలి. కొంతమందిలో ఎవరో చాలా తక్కువ శాతం 1% నుంచి 3% వాళ్ళకి మాత్రమే ఆయాసాలు పెరుగుతాయి. న్యూమోనియా కింద మారుతుంది. వాళ్ళకి ఆక్సిజన్ గూడా అవసరం అవుతుంది. వాళ్ళు ఎవలా ఉన్నారు, వాళ్ళు తొందరగా వెళ్లి, తొందరగా చికిత్స తీసుకుంటే హాస్పిటలైజేషన్ తగ్గుతుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇలాంటి హాస్పిటలైజేషన్ తగ్గే ఛాన్స్ నియర్లీ 60%. అంటే మందులేసుకొని ఇంటి దగ్గరే ట్రీట్ చేసేసుకునే కెపాసిటీ వాళ్ళకొస్తది వ్యాక్సిన్ వల్ల. ఎవరికైతే ఆస్తమాలున్నాయో, సిఓపీడీలున్నాయో, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆస్తమా వలన ఉన్నటువంటి ఆయాసాలు, దగ్గులు ప్రొలాంగ్ అవుతాయి ఇలాంటి వైరస్ ఇన్ఫెక్షన్‌లొస్తే. అంటే వాళ్ళు 2 నెలల నుంచి 3 నెలల దాకా దగ్గు అవి కఫం పడటము అవన్నీ ఆ మందులు యూసేజ్ ఎక్కువ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి. సో, ఆయాసానికి తగినట్టుగా వాళ్ళకి ఆ పరిస్థితులను బట్టి వాళ్ళ దగ్గర ఫిజిషియన్‌ని, పల్మనాలజిస్ట్‌ని కలిసి వాటి మందులు వాడుకొని దీని నుంచి బయటపడాలి.